ఐఎల్స్ రీడింగ్లో మనకి చాలా మందికి మార్క్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్యాసేజ్ 2-2.5 పేజీలు ఉంటుంది అబ్బా. సో మీరు ఎంచుకోండి ఎంత పెద్ద ప్యాసేజీలు చదవాలో. అది మనకి ఉండే 60 minutes. 60 minutesలో మనం 3 పెద్ద ప్యాసేజీలు చదవాలి, ఆన్సర్ కూడా చేయాలి. సో ఈ వీడియోలో ఆ పెద్ద ప్యాసేజ్ని ఎలా క్రాక్ చేయాలో చూద్దాం. హాయ్, నేను మీ Mr.flst. మీరు చూస్తున్నారు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్లస్ట్ అబ్బాయి. ముందుగా నార్మల్గా మీకు తెలిసిందే, మనకి ఏ క్వశ్చన్ అయినా ఐఎల్స్ మొత్తంలో ఏ సెక్షన్ అయినా ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ చదవండి. క్వశ్చన్ మీద ఉండే ఇన్స్ట్రక్షన్స్ దాని తగ్గట్టు మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మనకి అకాడమిక్ ఇంకా జనరల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది రీడింగ్. ఏంటిదంటే ప్యాసేజ్లు కొంచెం డిఫరెంట్ వస్తాయి. అకాడమిక్ జనరల్ ప్యాటర్న్ అయితే ఒకటే, జస్ట్ ప్యాసేజెస్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ప్యాటర్న్ చూద్దాం. ప్యాటర్న్ వచ్చేసి చెప్పినట్టు గంట టైం ఉంటుంది, 3 పారాగ్రాఫ్లు ఉంటాయి. అంటే ప్యాసేజెస్ ఒక్కొక్క ప్యాసేజ్ 2 లేదా 2.5 పేజీలు ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చూడండి, నాదే ఎగ్జాంపుల్ చెప్తా. నా ఒక్క ప్యాసేజ్కే నాకు 30 minutes పట్టింది. సెకండ్ ప్యాసేజ్ నేను 20 minutes చేశాను. సెకండ్ పేజెస్ నాకు 20 minutes పట్టింది. థర్డ్ ప్యాసేజ్కి నాకు 10 minutes ఉన్నాయి. ఎందుకంటే 5 minutes చెక్కింగ్ కూడా కావాలి కదా మనకి. సో మీరు ఎంత ఫాస్ట్ ఉంటే రీడింగ్లో అంత మంచిది. అందుకే నేను చెప్పేది రీడింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఆల్రెడీ మన వీడియోస్ చూడలేదు అనుకుంటా. నేను ఆల్రెడీ ఐఎల్స్ మీద ఇది నా 4th వీడియో. లిజనింగ్ గురించి ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పాను. అన్ని ఇంగ్లీష్ స్పీకింగ్ ఎగ్జామ్స్ కూడా నేను కంపేర్ చేసి ఒక వీడియో చేశాను. అది కూడా నేను మళ్ళీ ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వాటిని కూడా చెక్అవుట్ చేయండి. మనకి ప్యాసేజీలు పెద్దగా ఉన్నా ఒకటి మాత్రం మనకు ప్లస్ పాయింట్ ఉంది. ఏంటిదంటే క్వశ్చన్స్ అనేది ఆర్డర్లో ఉంది. దాదాపు అన్ని క్వశ్చన్స్. మీరు మాత్రం ఒక్కొక్క ప్యాసేజ్కి 20 minutes టైం లిమిట్ పెట్టుకోండి. అలా అయితే మీకు సేఫ్ అయిపోతుంది. 20 minutes టైం కొట్టంగానే మీరు ఆటోమేటిక్ సెకండ్ ప్యాసేజ్కి వెళ్ళిపోండి. అక్కడ మీకు డైరెక్ట్ 60 minutes టైం కనిపిస్తూ ఉంటుంది. మన సిబిటీ ఇచ్చేటోళ్ళు అయితే మీకు కంప్యూటర్ మీద 60 minutes టైం ఇట్లా రన్ అవుతూ ఉంటుంది. మీకు మీరే డివైడ్ చేసుకోవాలి. మీ ప్యాసేజ్కి ఇంత, ఒక ప్యాసేజ్కి ఇంత అని అలా డివైడ్ చేసుకుంటే మీకే మంచిది. ప్లస్ ప్రాక్టీస్ అప్పుడు కూడా ఇలా డివైడ్ చేసుకునే చేయండి. ఒక్కొక్క ప్యాసేజ్కి మనకి 13 to 15 questions ఉంటాయి. ఇప్పుడు మనం ఐఎల్స్ రీడింగ్లో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చింది మల్టిపుల్ చాయిస్, నార్మల్ జనరల్ తెలిసిందే మనకి. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్యాసేజ్. ఏంటిదంటే అక్కడ లైన్ లేదా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడో దాన్ని ఏ ప్యాసేజ్లో ఉందా అని అడుగుతాడు. సో అలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఐడెంటిఫైయింగ్ ది ఆథర్స్ వ్యూ. అక్కడ పాయింట్ వచ్చి ఇది ఏ ఆథర్ మెన్షన్ చేశాడు, ఇది ఏ ఆథర్కి సంబంధించింది అని ప్యాసేజ్ని బట్టి అడుగుతాడు. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ మ్యాచింగ్లో మళ్ళీ మనకి 3 to 4 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ సమ్మరైజింగ్ అండ్ ఫ్లో చార్ట్స్. నెక్స్ట్ వచ్చి మనకి డయాగ్రామ్ లేబుల్ కంప్లీషన్. తర్వాత మన షార్ట్ ఆన్సర్ తెలిసిందే, మెయిన్ ఈ ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ క్వశ్చన్స్. వీటితో జాగ్రత్త ఉండాలి. టిప్ నెంబర్ 1, మొత్తం ఐఎల్స్లో మనకి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇదే, రీడ్ క్వశ్చన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. టిప్ నెంబర్ 2, డోంట్ గెట్ స్టక్. ఒక దగ్గర మీకు ఏదైనా ఒక క్వశ్చన్ రాకపోతే దాని దగ్గర నాగి దానికోసం ఎత్తుకుంటూ టైం వేస్ట్ చేయకండి. ఒక క్వశ్చన్కి మ్యాక్సిమం 1 minute చూడండి. దొరకకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. లాస్ట్ టైం ఉన్నప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆ రకం చేయండి. అలానే వదిలేయకండి. ఏ క్వశ్చన్ మీకు తెలిసిందే కదా, ఐఎల్స్లో మనకి నెగిటివ్ మార్క్ ఏమి ఉండదు. సో ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. కానీ టైంను కూడా మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఫస్ట్ దొరకకపోతే ఈజీ ఉన్నాయి ఫస్ట్ రాసేయండి. టిప్ నెంబర్ 3, ఇంతకుముందు చెప్పినట్టు మనము ప్రతి ప్యాసేజ్కి 20 minutes 15 to 20 minutes ఐడియల్ టైం పెట్టుకొని రాయాలి. అలాగే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇదే పెట్టుకోండి. ఎందుకంటే మీకు లాస్ట్ వరకు వచ్చేసరికి బాగా హెక్టిక్ అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. టైం లిమిట్ తోటి ప్రాక్టీస్ చేయండి. టిప్ నెంబర్ 4, టైం లిమిట్ అనుకుంటూ ఊకే టైం చూసుకుంటూ ఉండకండి. ఎందుకంటే మీకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో ఊకే టైంని చూడకండి. మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమైపోతుంది, ఇంత టైం అయింది, 20 minutes అయ్యి ఉంటుంది అని మీకు అర్థమవుతుంది. సో అక్కడ మళ్ళీ ఊకే టైం చూసుకుంటే యాంగ్జైటీ తెచ్చుకున్న ఎగ్జామ్ని పాస్ చేసుకోకండి. టిప్ నెంబర్ 5, స్పెల్లింగ్స్ అబ్బా. ఇక్కడ కూడా స్పెల్లింగ్స్ చాలా మ్యాటర్ అవుతుంది. మీరు కరెక్ట్ ఆన్సర్ రాసిన తప్పు స్పెల్లింగ్ టైప్ చేసారనుకోండి, లేదా రాశారనుకోండి, రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో స్పెల్లింగ్స్ దగ్గర జాగ్రత్త. మీరు ఇక్కడ మనకి ఏంటంటే ఆన్లైన్ వాళ్ళకి కూడా ఇక్కడ ప్రాఫిట్ ఏంటంటే డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు. ఆన్సర్స్ కూడా ఇక్కడ మీరు రాసేటప్పుడు ఆల్ క్యాపిటల్స్లో రాయండి, బెటర్ అది. టిప్ నెంబర్ 6, మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనకి టైప్స్ ఆఫ్ క్వశ్చన్లో ఫైండ్ ది పారాగ్రాఫ్, ఫైండ్ ది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఆ ప్యాసేజ్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఆ లైన్ చదివి ఆ ఇన్ఫర్మేషన్ చదివి మీరు ప్యాసేజ్లో వెతుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీ ప్యాసేజ్ మొత్తం చదివినట్టు అయిపోతుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఒకవేళ ఈ క్వశ్చన్స్ మీకు ఆ ప్యాసేజ్లో కనిపిస్తాయి, ఏదో ఒక ప్యాసేజ్లో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్, బీ కేర్ఫుల్ విత్ ట్రూ, ఫాల్స్ అండ్ నాట్ గివెన్ క్వశ్చన్స్. ఇవే అబ్బా రీడింగ్లో మార్కులు దొబ్బేది. ఇక్కడనే తీసేస్తే మొత్తం ఇవి. నాకు కూడా వీటితోటే ప్రాబ్లం.
నాకు ఎగ్జామ్ సెంటర్ పోతే ప్రతి ప్యాసేజ్లో నాకు ఈ క్వశ్చన్స్ వచ్చినాయి. నా దరిద్రం చూడండి. అయినా కూడా 6.5 వచ్చినాయి అనుకోండి రీడింగ్. యాక్చువల్గా అయితే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఏదో ఒక ప్యాసేజ్లో కనిపిస్తాయి, కానీ నా టైంలో నాకు అప్పుడు ప్రతి ప్యాసేజ్లో ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక నాకు దరిద్రం అంటే దరిద్రం అనిపించింది, కానీ ట్రై చేశాను వచ్చిన కాడికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇది బోనస్ టిప్ అనుకోండి, అంటే లేదో టిప్ అనాలి లేదని నా పర్సనల్ ఒపీనియన్ అనాలిదా తెలియదు, కానీ నాకైతే సెకండ్ ప్యాసేజ్ ప్రతిసారి హార్డ్ అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఎగ్జామ్ సెంటర్లో అయినా ఫస్ట్ అండ్ థర్డ్ ప్యాసేజ్ కంటే సెకండ్ ప్యాసేజ్ హార్డ్ అనిపిస్తుంది. అది మీకు కూడా అలా అనిపించిందో నాకు తెలియదు, మీరు కమెంట్ చేసి చెప్పండి నాకు. నా ఒపీనియన్ అయితే అలా. సో సెకండ్ పేజ్లో ఖచ్చితంగా టైం కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇదండి అబ్బాయి రీడింగ్ గురించి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి క్వశ్చన్ పేపర్ నుంచి, క్వశ్చన్ నుంచి. ఓపెన్ మైండ్ తోటి హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. అప్పుడే మీకు భయపడుకుంటూ పోతే వచ్చింది కూడా మర్చిపోతుంది. సో మంచి ఓపెన్ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. అండ్ ఆల్ ది బెస్ట్. మీ ఒపీనియన్స్ ఏంటో, మీ ఎగ్జామ్స్ ఎలా జరిగాయో కమెంట్ రూపంలో మనకు తెలియజేయండి. కమెంట్ చేయండి, ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. హ్యాండిల్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వచ్చే వీడియోలో కలుద్దాం.